కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై కేసు నమోదైంది. The Hyderabad Jubilee Hills gang rape case. If an official government vehicle was used for the crime. ఎన్ని దారుణాలు సార్. కేంద్ర మంత్రి కొడుకు మీద పోక్సో కేసు ఉన్నోడని పార్టీలోకి ఆహ్వానం. హత్రాస్ లో ఓ దళిత బాలికపై అత్యాచారం చేస్తే పోస్టుమార్టం చెయ్యకుండా దహనం చేసి ఆధారాలు లేకుండా చేసిన దరిద్రపు పార్టీ ఇది. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై బీఆర్ఎస్ బడాబాబులు అత్యాచారానికి పాల్పడితే వారిని తప్పించిన ఇంకో దరిద్రపు పార్టీ ఇది. రెజ్లర్ల మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పనికి మాలినోడు ఒకడు. దుర్గం చిన్నయ్య అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే షేజల్ అనే బాలికను వేధిస్తున్నాడు అని ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకొని ఇంకో పరమ నీచుడు వీడు. తనపై అత్యాచారం కేసు వేసిందని ఆమె కుటుంబాన్ని అంతం చేసిన క్రూరుణ్ణి కాపాడిన కర్కోటకుడు ఒకడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి సాయం కోసం వస్తే సాయం అడిగిన వాడి భార్యను పంపు అని బలవంతం చేస్తే లొంగలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకొని నీచ దొరలు వీళ్ళు. నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకునే హైదరాబాద్ రా. నాటి బీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ వేధిస్తున్నాడు అని జర్నలిస్టులు ఏకంగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొని దుర్మార్గులు ఇరువురు. రేపిస్టులకు టిక్కెట్లు ఇచ్చి మంత్రులను చేస్తున్నది ఒక పార్టీ, లైంగిక వేధింపులకు పాల్పడితే శంకర్ నాయక్, రాజయ్య లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్నది ఇంకో పార్టీ. మహిళలను వేధించే నీచులను వెనకేసుకొస్తున్న ఈ నీచపు పార్టీలను బొందపెడితే గాని మన రాష్ట్రం, దేశం బాగుపడదు.